హైదరాబాద్లో హైడ్రామా అయితే చాలా భయంకరంగా అయితే ఇప్పుడు నడుస్తుంది. నేను జనరల్గా ఇలాంటి టాపిక్స్ పైన వీడియోస్ చేయను, బట్ చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నేను ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. ఇక్కడ నేను చాలా మెయిన్ అయితే కీ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇక్కడ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ హైకోర్టు గైడ్లైన్స్ కానీ లేక్స్ అండ్ రివర్స్ అన్నీ కాపాడాలి. సో ఓకే, నో ప్రాబ్లం, అది కరెక్టే. లేక్స్ అండ్ రివర్స్ కాపాడాలి, ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు నుంచో దాదాపు కొన్ని వీడియోస్ నేను చూశాను. అక్కడ అయితే కొంతమంది మేము 30 సంవత్సరాల సంది ఇక్కడ ఉన్నాము, అదే మళ్ళీ కొంతమంది మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడే మేము ఉంటున్నామని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పాపం చాలా వాళ్ళ ఆవేదన ఎలా ఉందంటే, అసలు చూస్తుంటే చిన్న పిల్లలు తీసుకొని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి అందరు కలిసి కొంతమంది ర్యాష్గా మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ ర్యాష్గా మాట్లాడతారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు అంటే రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే రూపాయి మేము కూడబెట్టుకొని పాపము కడుపుకు అన్నం తినకుండా మేమైతే ఇల్లులు కట్టుకున్నాం ఇక్కడ. ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు, మీ ఇల్లులు మేము కూల్చేస్తామంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? చిన్న పిల్లలు ఉన్నారు, మాకు స్కూల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా ఆవేదన కలుగుతున్నారు వాళ్ళకి చూస్తుంటే. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను వాళ్ళకు లైక్ డబుల్ బెడ్రూమ్స్ అవైతే నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్తున్నారు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, మేము వేరే వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాము, వాళ్ళు మాకు 50 లక్షలకు అమ్మారు, కొంతమంది ₹1 కోటి మాకు అమ్మారు, మేము బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని ఇక్కడ మేము అన్నీ కట్టుకున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, డబుల్ బెడ్రూమ్ ఎవరికి సరిపోతుంది? మరి మేము కట్టుకున్నప్పుడు ఏం చేశారు? లేకపోతే మా ఫస్ట్ ఎవరైతే ఓనరు ఉన్నాడో వాడు కట్టుకున్నప్పుడు మీరు ఏం చేశారు? వాళ్ళ దగ్గర మేము పర్చేస్ చేసుకున్నాం కదా, మేము డబ్బులు పెట్టుకున్నాం కదా అని చెప్పేసి అంటున్నారు. కరెక్టే కదా. ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో ఒకసారి మీరు కూడా ఉండి ఆలోచించండి, ఆ బాధ, పెయిన్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకోలేను, పేరు చెప్తే మళ్ళీ వాళ్ళకు ఎక్కడో మీకు అర్థమవుతుంది కదా. సో పెద్ద లీడర్లు అందరూ వచ్చేసి ఇప్పుడు పాత బస్తీ అని కాదు, ఇప్పుడు ఈ మన కూకట్పల్లి ఈ ఏరియాలో కూడా ఇలాంటివి చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే హైడ్రా అయితే మేము తీసుకొస్తాము, అన్నీ ఇక్కడ కూల్ చేస్తామని చెప్తున్నారు. ఈ పొలిటికల్ లీడర్స్ ఏంటంటే, నేను పేరు చెప్పదలుచుకోలేను, భయానికి కాదు, బట్ నాకు ఎవరి పేరు చెప్పడం ఇష్టం లేదు. ఓకే, సో మీకు అయిపోవాలి వీడియో పూర్తిగా చూస్తే నేను ఎవరి గురించి మాట్లాడుతాను. పాత బస్తీలో ఒక లీడర్ ఉంటాడు, ఒక ఎంపీ. అతను ముస్లిం ఓట్ బ్యాంక్ మీద ఎప్పుడు కన్నేసి పెడతాడు. ఇప్పుడు వాళ్ళే ముస్లిమ్సే, పాపము ముస్లిమ్స్ కాదు, హిందూస్ కూడా సఫర్ అవుతున్నారు. బట్ ఆ మూసీ రివర్ ఏదైతే ఉందో దాని బఫరింగ్ జోన్లో ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్నారు, అందులో హిందూస్ ఇల్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఓటు అడిగేటప్పుడు వస్తావు, వచ్చి నాకు ఓటు వేయండి, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి అయితే నువ్వు అంటావు. జనాలు నీకు నమ్మి ఓటు కూడా వేస్తారు. మరి ఇప్పుడు వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి కదా. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? రేవంత్ రెడ్డి గారేమో మాట్లాడరు, ఈయన ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద జస్ట్ ఒక సైన్ పెట్టేస్తాను. ఇప్పుడు అధికారం ఆయన చేతిలో ఉంది, నేను ఏదైనా చేసేస్తాను, నేను కింగ్, నేను రాజుని అన్నట్టు ఆయన ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడైతే వాళ్ళందరికీ కూడా పాపం నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కరు 50 లక్షలు పెట్టి, ₹1 కోటి పెట్టి అప్పు చేసి మరి బ్యాంకుల్లో వాళ్ళు కడుపుకు అన్నం తినకుండా పాపము ఒక ఇల్లు కట్టుకున్నారు.
ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరికి సరిపోతున్నావు డబల్ బెడ్రూమ్ చెప్పు? నేను డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళాలన్న వాళ్ళంతా? ఒక పక్క రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని చెప్పేసి అయితే మొన్నటిదాకా తిరిగాడు, ఓకే, నో ప్రాబ్లం. అదేవిధంగా మొహబ్బత్కి దుకాన్ అని చెప్పేసి ఇంకో స్లోగన్ కూడా వేశారు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అందరూ కలిసి. ఏ గరీబోంగా సర్కార్ హే అంటే ఇది నిరుపేదల గవర్నమెంట్ అని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే వేసుకున్నారు. ట్యాగ్ వేసుకున్నంత మాత్రాన గవర్నమెంట్ వాళ్ళకు అది చేయాలి కదా, సపోర్ట్ చేయాలి కదా. అంతేకాని పాపం ఎప్పటి నుంచో వండుకుంటా పేదలు వాళ్ళ ఇల్లు ఇప్పుడు కూల్ చేస్తుంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఉన్నారు, ఓవైసీ గారు ఎక్కడ ఉన్నారు, పేర్లు చెప్పదలుచుకోలేను. బట్ ఈ పరిస్థితి ఎలా క్రియేట్ అయిందంటే పేర్లు చెప్పాల్సి వస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ గారు, ఇప్పుడు ఆయన ఫాతిమా కాలేజ్ ఒకటి ఉంది, ఆ ఫాతిమా కాలేజ్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి ప్రజలు జనాలు అంటున్నారు. ఫస్ట్ పేదోళ్ళ నుంచే స్టార్ట్ చేస్తావా? ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి నువ్వు ఆ ఫాతిమా కాలేజ్ స్కూల్ చెయ్యి, తర్వాత మా దగ్గర రా అని చెప్పేసి అంటున్నారు. ఇది నా వర్డ్స్ కాదు, నేను కూడా చాలా యూట్యూబ్లో వీడియోస్ అవి చూశాను, అక్కడ చూసి నేను చెప్తున్నాను. సో ఫైనల్గా నేను ఒకటే మాట చెప్తున్నాను, మీకు గనక పేదలపైన కొంచెమైన ప్రేమ ఉంటే గనక, ఇప్పుడు కాంగ్రెస్ పేదల గవర్నమెంట్ గరీబొంగ సర్కార్ అని చెప్పేసి అన్నారు. మరి గరీబొంగ సర్కార్ అన్నప్పుడు గరీబొంగకు హెల్ప్ చేయాలి కదా, అంతేగాని వాళ్ళు కట్టుకున్న ఇల్లు నువ్వు కూల్చేస్తాయి ఎలా చెప్పండి? ఇది చాలా బాధాకరమైన విషయం, ఇది చాలా బాధాకరమైన విషయము. చిన్న చిన్న పిల్లలకు తీసుకొని వాళ్ళు పాపం రోడ్ల మీద వస్తుంటే చాలా బాధ కలిగిస్తుంది ఆ వీడియోస్ అయితే చూస్తుంటే. అధికారం మన చేతిలో ఉందని చెప్పేసి మనము దానికి మిస్యూజ్ అయితే చేయకూడదు. ఇప్పుడు ఒకప్పుడు ఎలక్షన్స్ నడిచినప్పుడు ఇది చెప్తే బాగుండదు, కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా క్రియేట్ అవుతున్నాయంటే అన్నీ బయటికి తీయాల్సి వస్తుంది. అప్పుడు ఎలా చేశారంటే కొంతమంది సపోర్టర్స్ రేవంత్ రెడ్డి గారికి జై, రేవంత్ రెడ్డి గారు రావాలి అని చెప్పేసి అయితే నారాలు చేశారు, స్లోగన్స్ పెట్టారు, ఓకే, తప్పులేదు. బట్ ఇప్పుడు ఒక్కరు కూడా బయట కనబడట్లేదు వాళ్ళు. ఇప్పుడు చెప్పాలి కదా మీరు, ఎవరైతే అప్పుడు సపోర్ట్ చేస్తారో. నేను కూడా ఇప్పుడు ఇక నేను ఏ పార్టీ అని చెప్తే ఇక నా మీద అందరూ ఎగబడతారు. నేను ఏ పార్టీ కాదు, నేను ఒక మనిషిగా నేను చెప్తున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు నేను బీజేపీ అని అనుకుంటారు కొంతమంది కాంగ్రెస్ అనుకుంటారు. కాంగ్రెస్ అయితే అనుకోరు మేబీ. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరే? చిన్న చిన్న పిల్లలు తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఏం చేయాలి? ఏం తినాలి? సో వీటన్నిటిపైన స్పందించాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ కూల్చేశారు, కొన్ని ఇల్లులు కూల్చేశారు ఆల్రెడీ, ఇంకా 80% కూల్చాలని చెప్తున్నారు. అలా కూల్చుకుంటూ పోతే హైదరాబాద్లో 60% ఇల్లులు కూల్చేస్తారు. అర్థమవుతుందా? 60% ఇల్లులు అయితే కూల్చేస్తారు హైదరాబాద్లో. సో ఇలాంటి టాపిక్స్పై అయితే నేను వీడియోస్ జనరల్గా చేయను, బట్ తప్పని పరిస్థితుల్లో వీడియో చేయాల్సి వచ్చింది. సో ఈ మెసేజ్ రేవంత్ రెడ్డి గారు చూస్తారని నేను అనుకుంటున్నాను. చూస్తే తక్షణమే స్పందించాలి. సో అదండి ఈరోజు మెసేజ్. మీకు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే వీడు చెప్పిన అనుకుంటే లైక్ చేయండి వీడియో. ఎందుకంటే నాకు మీరు లైక్ చేయడం వల్ల నాకు డబ్బులు ఏమి రావు, జస్ట్ ఒక మోటివేషన్ వస్తుంది. నేను చెప్పింది
కొంతమందికి నచ్చింది కదా నా మెసేజ్ అన్నట్టు ఒక చిన్న ఫీలింగ్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇది ఈరోజు వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండ్ టేక్ కేర్.